హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ డిషుం డిషుం సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి కుద్దినావే ఘుమ్ 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 సంపినాదే పైకి పంపినాదే నీ ఓరసూపు సాయినాయుడే లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే నడువంపే స్మైలీలా నాకొకే చెప్పేలా బెండ్ ఇట్ లైక్ బెకమ్ బేబీ చల్ మార్ బాబా సూపర్ చేసావు సూపర్ చేసావు నువ్వు సూపర్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ సో మరి వెల్కమ్ చెప్పేద్దామా ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చోటా చెఫ్ ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో మేము ముందుకు వచ్చేసాం మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం మరి స్పెషల్ ఏంటి శ్రీ ఏమైనా పులుసు ఏమైనా చేద్దామా పులుసు అటుకుల పులుసు అటుకుల పులుసు చేసేద్దాం సో అటుకుల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసేయండి అటుకుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన అటుకులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పల్లీలు తాలింపు గింజలు కరివేపాకు చింతపండు రసం పసుపు ఉప్పు నూనె సో కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా ఇంకా తయారు చేసే విధానం స్టార్ట్ చేసేద్దాం ఓకే ముందుగా ఆన్ చేస్తాం చూసావా దట్ ఈస్ మై పవర్ మ్యాజిక్ దాని పవర్ అందు ఆన్ ఆన్ అవునా అయ్యా నేను ఆన్ చేశాను రా ఆన్ చేసి నా పవర్ అన్నారు ఓకే సో స్టవ్ పెట్టుకున్నాం కదా అది కొంచెం వేడి అవ్వాలి నూనె 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 ఓకే నన్నే కన్ఫ్యూజ్ అవ్వాలని నేను కన్ఫ్యూజ్ చేశాను సో ఆయిల్ పోసేసుకున్నాం కదా ఇది కొంచెం వేడి అవ్వాలి ఎంతసేపు ఒక గంట చూడు ఏమైతుంది గంట తర్వాత ఇది నిమ్మడి పడుతుంది ఏమైతుంది ఏం లేదు నా మీద పడుతుందా ఊరికైనాలే సరే అక్క నువ్వు వంటలు బాగా చెప్తున్నావు నువ్వు చూసి వెళ్తున్నావా స్కూల్కి వెళ్తాను స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చితే ఈ ప్రోగ్రామ్ చేస్తా నేను అలా కాదు పొద్దునే వచ్చేస్తా చూసి వెళ్తున్నా నువ్వా అంటే స్కూల్కి వెళ్ళవా హాలిడే పెట్టేస్తా హాలిడే కాదు నువ్వు డుమ్మా కొడుతున్నావు అక్కడ హాలిడే ఇవ్వరు నీకు హాలిడే ఇవ్వను నేను పెట్టుకుంటున్నా అట్లా పెట్టుకోవద్దురా ఏం చేస్తావు అసలు స్కూల్కి వెళ్ళకపోతే ఇంట్లో ఏం చేస్తావు వంటలు నేర్చుకుంటా అవునా సో ఫ్యూచర్ లో బాగా పనికి వస్తుంది ఓకే సో నెక్స్ట్ తాలింపు గింజలు వేసేసుకుందాం వాంబో ఇన్ని ఎక్కువ వేసేయండి నువ్వు తింటావు కదా అందుకని నేను తిన్నాను నువ్వు తింటావు నేను తిన్నాను నువ్వు తింటావురా నువ్వు తింటావు సరే మళ్ళీ గొడవ పడతా ఇంకో గొడవ నేను గొడవ పడట్లేదు మన ఇద్దరం పడతాంగా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు లేకపోతే ఇద్దరం క్యూట్ అవును క్యూట్ బాయ్ చూడు ఎలా కార్టూన్ అవుతున్నది ఇద్దరు మీద కార్టూన్ ఓకే సో తాలింపు అయినట్టుందా ఉంది అనుకుంటా నీకేం తెలుసు నాకే తెలియదు ఇంకా నీకేం తెలుసు అవును మన ఇద్దరం ఈ ప్రపంచంలో వంటలే చేయాల అదేంట్రా నిన్న మొన్న చేయలే నిన్న చేయలా నిన్న చేసావు కదా నువ్వు వంట నిన్న ఏం చేసా నేను ఇంట్లో మా అమ్మ చేస్తుంది మీ మమ్మీ చేస్తారా నువ్వు కిచెన్ లోకి వెళ్ళవన్నమాట అసలు నేను కిచెన్ లోకి వెళ్తావు ఏం చేస్తావు కిచెన్ లోకి వెళ్ళి చూస్తావు మమ్మీ ఏమంటావు ఎప్పుడు ఇదే పనా కాదు ఏదైనా కిచెన్ లో తింటానికి ఏదైనా పెడతాము అది ఏదైనా తోలితే తింటా అంటే
తినడం తప్ప వండడం ఏం లేదా? నేను ఇక్కడ వంట చేసినాగా. ఓ కరెక్ట్, వంట చేస్తున్నావు. రైట్ రైట్ రైట్. అయినా నేను చేస్తున్నా ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు? ఇట్ట ఏదో చేస్తున్నావు కదా. నేను ఏమంటున్నా? తీసుకో. ఏదో నా పక్క నుంచి చేయగలుగుతాడు అంతే. నేను చేస్తావా? చెయ్యవు. ఓకే, సో నెక్స్ట్ మనం గ్రౌండ్ నట్స్ వేసేసుకుందాం. గ్రౌండ్ నట్ అంటే గ్రౌండ్ నట్, పల్లీలు. సో పల్లీలు వేసుకున్నాం కదా, ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. అవును, ఒకే చేతితో కలుపుతున్నాం. మూడో చేయందా నీకు? ఓకే, నువ్వు ఆనియన్స్ వేస్తావా? సో ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. చలో చలో చలో. నెక్స్ట్ కొత్తిమీర. ఇప్పుడు చూడు, నౌ సీ ద మ్యాజిక్. అంతే. నెక్స్ట్ మనం ఇప్పుడు కరేపాకు వేసేసుకున్నాం. ఏంటి డాన్స్ వేయట్లేదు? మ్యాజిక్ ఏముందిలా? అవుతుంది అవుతుంది అవుతుంది. అమ్మో, ఎంతసేపు చేయాలో వంట? అయ్యేంత వరకు. ఓకే, నెక్స్ట్ మనం చిల్లీస్ వేసుకుందాం. సరే, ఇలా ఉంటాయి నీ చేయమని పడిపోతాయి. నువ్వు చిల్లీ తినవు కదా? తినవా? నీకోసం ఇంకెక్కువ వేస్తున్నాం, తిను. చిల్లీ వేసేసుకున్నాం. సో ఇది బాగా ఫ్రై అయిపోవాలి. అమ్మో, మీద పడుతుంది. సో నెక్స్ట్ మనం పసుపు వేసేసుకుందాం. అక్క, ఇప్పుడు పసుపు కాదు మరి చింతకాయ పులుసు. చింతపండు పులుసా? పులుసు ఏంద్రా పులుసు? నీ ఎంకమ్మ పులుసు. పులుసు కాదది, చింతపండు రసం. చింతపండు రసం. రసం రసం రసం. ఓకే, సో మర్చిపోయినా కూడా బాగానే కవర్ చేశారు. ఐ మీన్ నేను కవర్ చేసా. ఓకే, సో చింతపండు రసం ఇప్పుడు అయినా ఏం అవ్వదు. సో ఎన్ని పట్టుకున్నా, ఇది పట్టుకుని ఇది పట్టుకుని ఇది పట్టుకున్నా. ఏది అక్కడ ఉన్నాయి కదా. సో చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను పసుపు పెట్టా, నువ్వెందుకు? నువ్వు ఉప్పు వేసుకో. నేను ఉప్పు పెట్టా. వేసుకో వేసుకో. ఏదో ఒకటి ఇది వేసినా అది వేసినా ఏం వేస్తే. సో నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఇంకొంచెం తగ్గి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మనం పసుపు వేయాలి. ఎంత? కొంచెం, అంటే వేయాలి. వేసాను. ఓహో, వేసేసా. సో చూసారు కదా, ఎల్లో కలర్ లో వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్ మన అన్నమా అటుకులు. ఓకే, మనం నెక్స్ట్ అటుకులు వేసేసుకుందాం. సో అటుకులు వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం వేయాలి? ఏం వేయలేదు, ఇదే లాస్ట్. ఓకే, మొత్తం వేసేసుకుందాం. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఫైనల్ గా రెడీ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి? ఏం చేయలేదు. లేదు అంటే దీనిలో వేసుకోలేదా? వేసేసుకుని ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్మానా? ఉప్మా లాగా నువ్వు అటుకులు పులుసు అనుకున్నాం కానీ అటుకులు ఉప్మా అయిపోయింది. దీని పేరు నేనే పెట్టా, అటుకులు ఉప్మా. ఓకే, అటుకులు ఉప్మా వీడి పెట్టేశారంట. ఓకే, మరి పేరు చేంజ్ చేసేసుకుందాం, అటుకుల ఉప్మా. కరెక్ట్ కరెక్ట్. అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. కావలసిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ ఒకసారి చూసేయండి. అటుకులు ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, తాలింపు గింజలు, కరివేపాకు, చింతపండు రసం, పసుపు, ఉప్పు, నూనె.
అటుకులు ఉప్మా తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు అయిన తర్వాత పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం, ఉప్పు, నానబెట్టిన అటుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దానిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే అటుకులు ఉప్మా రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూసేసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. టేస్టింగ్ టైం. చలో స్పూన్ తీసుకో. అమ్మున్నది ఒక్కటే తీసుకో. ఓకే, ఫస్ట్ నేను 1 టేస్ట్ 2 చేసేస్తా. 3 4 5 6 7 8 నేను టేస్ట్ చేస్తున్నా. 10 అంటే ఇది బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. మా మమ్మీ చేసినట్టే వచ్చింది. అబ్బో ఎగ్జాక్ట్. నువ్వు టేస్ట్ చేయి. ఉఫ్ అనుకో, ఉఫ్ అనుకో. ఆగు. తినేలోపు ఇంకా అవుతుంది. చాలా 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 బాగుంది. బాగుంది. సో ఇదండి ఇవాల్టి స్పెషల్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ సరికొత్త ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చోట చెప్పు నుంచి బాయ్.